అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి, ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి, కరెక్ట్. బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్, అందరూ తెలిసిన వాళ్ళు, సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో, ఎప్పుడు ఒక చిరునవ్వుతో, హ్యాపీనెస్తో, పాజిటివ్గా ఉంటాడు. ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దాట్. అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్, ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నెప్టో కిడ్ అంటారు, ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను. నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు దేకాల్సిందే. సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరూ కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి, అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నాడంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారు. ఆయన హీరోగా చేయగలుగుతారు, ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో. సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను, సుహాస్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్. అండ్ మీరు హీరోయిన్ కాదు, ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు. ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు. ఈరోజు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను, నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడావు బ్రదర్. నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనైనా కష్టమే, ఈజీగా ఏ పని రాదు, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఎస్ ఇదే చేయాలని అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్కి అండ్ బ్రదర్ ప్లీజ్, ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి. మీకు గొప్ప హరీష్ గారు, మీకు మీ ఇద్దరికి అందరూ ఒకసారి గట్టిగా హరీష్ నల్ల గారు, ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాకి నిలబడి సపోర్ట్ చేసినందుకు మీకు కూడా ఇది మీ ఫస్ట్ సినిమా, మీకు గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి టీంలో బ్రహ్మకడ్లి గారు ఉన్నారు, ఆయన మెజిషియను. ఆయనకి ఆ పేరు సార్ ముందే అనుకున్నారు సార్, ఆ పేరు మాకు బ్రహ్మ పుడుతున్నారని చెప్పి, ఎలాగా బట్ అయితే పేరుకి తగ్గట్టే భైరవం సినిమాలో కూడా ఆయన చేసిన వర్క్, ఆయన వర్క్ గురించి చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అండి. అండ్ ఎస్పెషలీ సార్, నమస్కారం సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఏం సార్ ఆ పాటలు మీరు కొట్టినట్టువి, గ్రేట్ సార్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ లవ్ యువర్ సాంగ్, ఎస్పెషలీ అర్జున్ రెడ్డి ఆల్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. అండ్ వెల్కమ్ టు ద హీరోయిన్ గారికి కూడా, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ దిస్ మూవీ ఏ బ్లాక్ బస్టర్ హిట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు ఆల్రెడీ 3 సాంగ్స్. మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది నటీనటులు అందరికీ నమస్కారం. ఓ భామ అయ్యో రామ, డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అని హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు.
ఓకే అమ్మా ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 ఇయర్స్ మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనలుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ అడుగుతారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డావా? పడ్డాను రా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా. అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు. వాడే నా లైఫ్, వాడే నా నవ్వు, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు హాయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు. అండ్ బాబా ఒక బాబు. అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు, అది లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు. వారికి కూడా ఒక చిన్న పాప, లవేనా అది. సో వీళ్ళిద్దరు కుదిరింది, అందుకోసమే ఓ భామా అయ్యో రామా ఒక సినిమా తీయటం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ బ్రహ్మకడియలి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్టిస్ట్. మీది లవ్ మ్యారేజేనా? ఆహా బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదమ్మా కెవ్వు. మీది కూడా లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? అబ్బో ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్టాగే మీరు కూడా లవేనా? ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అంట. ఈ కూడా లవ్ మ్యారేజేనా? ఓకే ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది. అండ్ అలాగే నాకే కెవ్వు, ఇక్కడ కూడా లవ్వే. అవును మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కారింది పరిందటలు ఇంత చేట, ఇంత సుగంధనే ఏవిడ మరి చెప్పా ఎప్పుడు చెప్పా నాడెవడే? మలపురం కేరళ. మలపురం కేరళ. అచ్చన్ ఇంద అచ్చన్ వాట్ ఈస్ డూయింగ్? അച്ഛനാ? He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡ്? 4 years. ఓకే నో లవ్ మ్యారేజ్? ఓకే నెక్స్ట్ ఉంటుందిలే, ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి, చెప్పలేము ఎవడు ఖర్చు చెప్పేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు. అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి. ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసా,
సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.